తనకు 6 ఏళ్ల వయసున్నప్పుడు ఫేక్ ఎన్కౌంటర్ లో తన తండ్రిని చంపిన పోలీసులపై ఆ కూతురు కలెక్టర్ అయి రివెంజ్ తీర్చుకుంది. అది 1982 మార్చి 12వ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్ లోని గొండ జిల్లాలో డిఎస్పీగా పనిచేస్తున్న కేపీ సింగ్ ఒక గ్రామంలో దొంగలను పట్టుకోవడానికి వెళ్లారు. అయితే డిపార్ట్మెంట్ లోని కొందరు అవినీతి పోలీసులే ఆయన్ను వెనక నుంచి కుట్రపూరితంగా కాల్చి చంపేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో 12 మంది అమాయక గ్రామస్తులను కూడా నకిలీ ఎన్కౌంటర్ లో కాల్చి చంపి వారంతా దొంగలంటూ తప్పుడు కథ సృష్టించారు. ఆ సమయంలో కేపీ సింగ్ పెద్ద కూతురు కింజాల్ సింగ్ వయస్సు 6 ఏళ్లు కాగా ఆమె చెల్లెలు ప్రాంజల్ పసిపాప. భర్తను కోల్పోయిన తల్లి వీవాదేవి. ఇది ముమ్మాటికి హత్యేనంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. తన పెన్షన్ డబ్బులను జీవితాన్ని అంతా కోర్టు ఫీజులకే ఖర్చు పెట్టి సుదీర్ఘంగా పోరాడి చివరికి ఈ కేసును సిబిఐ దర్యాప్తునకు బదిలీ చేయించగలిగింది. కానీ కాలం మరో పరీక్ష పెట్టింది. వీవాదేవి పోరాటం చేస్తూనే క్యాన్సర్ తో మరణించింది. చనిపోయే ముందు ఆమె పెద్ద కూతురు కింజాల్తో నాన్నపై పడ్డ నిందను తుడిచేసి హంతకులకు శిక్ష పడేలా చేయి తల్లి అని మాట తీసుకుని కన్నుమూశారు. అంతటి కఠిన పరిస్థితుల్లోనూ ఆ అక్కా చెల్లెళ్ళు ధైర్యం కోల్పోలేదు. కష్టపడి చదివిన కింజాల్ ఢిల్లీ యూనివర్సిటీలోనే గోల్డ్ మెడల్ సాధించింది. అమ్మకిచ్చిన మాట కోసం, తండ్రికి న్యాయం చేయడం కోసం సివిల్ సర్వీసులోకి రావాలని నిర్ణయించుకొని తనతో పాటు చెల్లెల్ని కూడా సిద్ధం చేయించింది. వీరిద్దరూ ఢిల్లీలో సివిల్స్ కు చదువుకుంటూనే ప్రతి కోర్టు వాయిదాకు రాత్రి వేళ బస్సుల్లో, ట్రైన్లలో లక్నోకు వెళ్లి కోర్టు పనులు ముగించుకుని మళ్లీ రాత్రికే ఢిల్లీ చేరుకునేవారు. వారి కష్టానికి ప్రతిఫలంగా 2008 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సరికొత్త చరిత్ర సృష్టించారు. కింజాల్ సింగ్ దేశంలోనే 25వ ర్యాంకుతో ఐఏఎస్ అధికారిని అవ్వగా ఆమె చెల్లెలు ప్రాంజల్ సింగ్ ఐఆర్ఎస్ అధికారినిగా ఎంపికైంది. సివిల్స్ సాధించాక కింజాల్ కు కాలం మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఏ గొండ జిల్లాలో తన తండ్రిని పోలీసులు పొట్టనబెట్టుకున్నారో అదే జిల్లాకు కింజాల్ సింగ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు తండ్రి శవాన్ని చూసి బోరున విలపించిన ఆ పసిపాప నేడు పెద్దై కలెక్టర్ అయి అదే జిల్లాకు ఆమె సర్వాధికారినిగా అడుగుపెట్టడం ఒక పెద్ద సంచలనం. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కింజాల్ తన తండ్రి కేసు ఫైళ్లు దుమ్ము దులిపారు. ఒక ఐఏఎస్ అధికారినిగా నాటి గ్రామస్తులను, భయంతో నలిగిపోయిన సాక్షులను కలిసి వారికి భరోసానిచ్చి సిబిఐ అధికారుల సహాయంతో తిరుగులేని సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందుంచారు. ఆమె చేసిన 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి, పట్టుదలకు 2014లో ప్రత్యేక సిబిఐ కోర్టు డిఎస్పీ కేపీ సింగ్ ను చంపిన నాటి 3 పోలీసు అధికారులకు మరణశిక్ష విధించగా మరో 5గురికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అన్యాయం ముందు నిలబడి ఒక కూతురు తలుచుకుంటే వ్యవస్థను ఎలా కదిలించొచ్చో, తండ్రి పేరుపై ఉన్న నిందను ఎలా తుడిచేయొచ్చో కింజాల్ సింగ్ నిరూపించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.